హెచ్-1బీ రిజల్ట్స్ ఆర్ కమింగ్ ఔట్. సో, చాలామంది దీని మీద వీడియో చేయండి అని చెప్పి. అండ్ స్లాట్స్ కూడా ఓపెన్ అయ్యాయి అంటున్నారు కదా! సో, దాని మీద కూడా చాలామంది అడుగుతున్నారు. సో, ఈ వీడియోలో అయితే ఆ రెండిటి గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ రీసెంట్‌గా కూడా మనకి వేజెస్ పెంచాలి హెచ్-1బీలకి అని చెప్పేసి అందులో కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. దానికి కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. బట్ తప్పకుండా లైక్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతది. సో, ఇంకా మనం టాపిక్‌లోకెళ్తే హెచ్-1బీ రిజల్ట్స్ ఆర్ కమింగ్ ఔట్. 2024 ఆ టైం లోపల అప్రాక్సిమేట్‌లీ 7,50,000 వరకు అప్లికేషన్స్ వచ్చాయి. బట్ ఈసారి చాలామంది ప్రిడిక్ట్ చేస్తున్న దానిని బట్టి చూస్తే 2.5-3 లాక్స్ వరకు అప్లికేషన్స్ వరకే వచ్చాయి ఈ ఇయర్ అని చెప్పేసి. అంటే ఆల్మోస్ట్ 67-68% డౌన్ అయినట్లుగానే అప్లికేషన్స్ రావడానికి. అందుకి చాలా రకాల ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ 3 మెయిన్ రీజన్స్ అన్నట్లు. అంటే ఎందుకు అంతవరకు అప్లికేషన్స్ తగ్గాయి అని చెప్పేసి. ఒకప్పుడు ఇన్ని రూల్స్ లేవు. బట్ ఇప్పుడు చాలా వరకు రూల్స్ పెరిగాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే యూఎస్‌సిఎస్ అయితే క్రాక్ డౌన్ చేస్తుంది. ఎవరైతే ఫ్రాడ్‌గా ఏస్తున్నారో, మల్టిపుల్‌గా ఎవరైతే వేస్తున్నారో అని చెప్పేసి. బట్ ఇప్పుడు సింగిల్ పర్సన్, సింగిల్ అప్లికేషన్ దట్స్ ఇట్ అంతే. సో, అందువల్లనే చాలా వరకు తగ్గుండొచ్చు. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే సాలరీ బేస్డ్ కాబట్టి అంటే హై సాలరీ ఉన్న వాళ్ళకి హై ప్రియారిటీ అండ్ లో సాలరీ ఉన్న వాళ్ళకి లో ప్రియారిటీ ఇలా ఉంది కదా! సో, ఇంకా అది కూడా ఒక రీజన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే $1,00,000 పెట్టడం. సో, $1,00,000 పెట్టడం వలన చాలా వరకు కూడా ఆన్‌షూర్ అక్కడి నుంచి అండ్ చాలా పెద్ద పెద్ద మేజర్ కంపెనీస్ అవి కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపించలేదు. అండ్ చాలా వరకు కూడా తక్కువ అప్లికేషన్స్ వచ్చాయి అని చెప్పి. సో, ఈసారి లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4కి మోస్ట్ ఛాన్సెస్ అంటే పిక్ అవ్వడానికి. బట్ లెవెల్ 1కి కూడా మంచిగానే పిక్ అవుతున్నాయంట. నాకు తెలిసిన మంచి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వాళ్ళ దగ్గర నుంచి నాకొచ్చిన ఇన్ఫర్మేషన్‌ని బట్టి లెవెల్ 1కి కూడా మంచిగానే పిక్ అవుతున్నాయి అని చెప్పేసి. సో, బట్ కొంచెం ఎక్కువ ఛాన్సెస్ అయితే 2, 3, 4కి ఉన్నాయి అని చెప్పి. అండ్ ప్రాబబిలిటీస్‌ని బేస్ చేసుకుంటే 3 మెంబర్స్ లోపల ఒక్కరికి పిక్ అవుతున్నది అని. అంటే చాలా ఎక్కువ అన్నట్లు. అంటే ఈ సంవత్సరం ఎప్పటితో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ఎవరైతే అప్లికేషన్ ఏసుకున్నారో వాళ్ళకి హై ఛాన్సెస్ పిక్ అవ్వడానికి అని చెప్పి. అండ్ ఇది చాలా మందికి కూడా గుడ్ న్యూసే. అండ్ ఎందుకంటే చాలా మందికి కూడా ఇది లాస్ట్ ఇయర్. అంటే నాకు తెలిసిన వాళ్ళకి చాలా మందికి ఈ సంవత్సరం లాస్ట్ అన్నట్లు ఇంకా. వాళ్ళకి ఇంకా నెక్స్ట్ ఛాన్స్ కూడా లేదు. సో, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా పిక్ అవుతున్నాయి కాబట్టి మేబీ కొంచెం గుడ్ లక్ అనుకోవచ్చు వాళ్ళకి. ఇంకా మార్చ్ 27థ్ నుంచి ఔట్ అవుతున్నాయి. మార్చ్ 31 ఏప్రిల్ 1 వరకు ఆల్మోస్ట్ అంతా తెలిసిపోతాయి. బట్ మీరు మీ ఎంప్లాయర్‌ని అండ్ అటార్నీ వాళ్ళతో టచ్‌లో ఉండాలి. ఎందుకంటే యూఎస్‌సిఎస్ విల్ నెవర్ నోటిఫై యూ. జస్ట్ ఓన్లీ కూడా ఎవరైతే అటార్నీస్ కానియండి, ఎంప్లాయర్స్ వాళ్ళ దగ్గరికెళ్తది ఇన్ఫర్మేషన్ కాబట్టి మేబీ మీకు ఇంకొక 2, 3 డేస్ వాళ్ళు డిలే కూడా చేయొచ్చు. సో, ఒకసారి మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. ఎంతవరకు వచ్చింది మీది అప్లికేషన్? ఏమైంది? సెలెక్ట్ అయ్యారా? లేదా? అని చెప్పేసి. ఎందుకంటే మీకు రాదా ఇన్ఫర్మేషన్. సో, అది. అండ్ చాలామంది ఏంటి అంటే రాకపోతే ఫీల్ అవ్వడం అలాంటివి ఏమీ లేదు. ఇంత నిజం చెప్పుకోవాలంటే ఒక రకమైన లక్కీ అనే అనుకోవచ్చు రాకపోయినా కూడా. బట్ చాలా మందికి యూఎస్ డ్రీమ్స్ అవన్నీ ఉంటాయి. మెయిన్‌లీ హెచ్-1బీ తోటే ముడిపడి ఉంటాయి కాబట్టి. హెచ్-1బీ అనేది అంతే జస్టు అదృష్టం అంతే. టాస్ ఏస్తే బొమ్మ, బొడుస అంతే. బొమ్మ పడితే ఉండడం, బొడుసు పడితే పోవడం అదే కాన్సెప్ట్. ఇన్ని సంవత్సరాలు సేమ్ అలానే నడిచింది. బట్ ఈ సంవత్సరం కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. బట్ ఇందులోపల కూడా ఎంతమంది నిజంగానే లెవెల్ 3కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు లెవెల్ 3నే ఏస్తున్నారు. ఎంతమంది లెవెల్ 4కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు లెవెల్ 4లోనే ఏస్తున్నారు అనేది పెద్ద క్వెషన్ మార్క్. బట్ నోబడీ టాక్ అబౌట్ దిస్. ఎవ్రీ ఇయర్ న్యూ రూల్స్, న్యూ ఫీజెస్ అండ్ జాబ్స్ అన్‌సర్టెనిటీ ఇలా చాలా కూడా ఉన్నాయి ఇప్పుడు. బట్ అయినా కూడా ఇంత అంతే విత్ ద ఫ్లోలో ఎళ్ళిపోవాల్సిందే. సో, దాని గురించి పెద్దగా టెన్షన్ పడ్డము. ఇప్పుడు హెచ్-1బీ వచ్చాక మళ్ళీ జాబ్స్ అది చాలా పెద్ద టెన్షను. జాబ్ ఉండి వస్తే అది ఓకే. బట్ లేకపోతే ఇంక అప్పుల పాలవ్వాల్సిన పరిస్థితే ఉంటది. అండ్ ఇంకా హై సాలరీస్ చేసుకున్న వాళ్ళైతే ఇంకా హైగా టాక్సెస్ పే చేయాల్సింది ఉంటది కదా! సో, అది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ ఇంకా చాలామంది ఏంటంటే హెచ్-1 అండ్ హెచ్-4 వీసా స్లాట్స్ గురించి అడుగుతున్నారు. బట్ స్లాట్స్ అయితే ఓపెన్ అయ్యాయి అంటున్నారు. బట్ చాలా లిమిటెడ్‌గా అండ్ నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అయితే అసలు వాళ్ళు ట్రాక్ డౌన్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి. బట్ చాలా తక్కువ లిమిటెడ్‌గా నువ్వు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. బట్ మానిటర్ కూడా నువ్వు ఇష్టం వచ్చినట్లు చేయలేవు గదా! ఆల్రెడీ నువ్వు ఇన్ని సార్ల కంటే ఎక్కువ సార్లు ఓపెన్ చేసావంటే 24 అవర్స్ నువ్వు క్లోజ్ అయిపోతావు. సో, దాన్ని ఒకసారి అయితే చూసుకోవాలి. బట్ స్లాట్స్ అయితే ఓపెన్ అయ్యాయి అని అంటున్నారు. బట్ ఇప్పటికి కాదు మేబీ అక్టోబర్, నవంబర్ ఆ టైంలో అని చెప్పి.
డిఫరెంట్‌గా వింటూ ఉన్నాము. బట్ స్లాట్స్ చాలా కావాల్సిందుంది. చాలామంది పీపుల్ దానికోసం వెయిట్ చేస్తున్నారు. బట్ ఓపెన్ అయిన స్లాట్స్ అనేవి చాలా తక్కువ. కొన్ని హైదరాబాద్, ముంబై అండ్ చెన్నై ఇలా కొన్ని ప్లేసెస్‌లో అయితే స్లాట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి అని చెప్పి. బట్ నువ్వెంత మానిటర్ చేసి 24/7 అలా చూస్తే తప్ప దొరికే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. బట్ దీనికి ఇంత అంటే మనం కొంచెం ఫ్లెక్సిబుల్‌గా దొరకాలి అంటే ఇంకొక 3-4 మంత్స్ పట్టొచ్చు అని చెప్తున్నారు. బట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పటి నుంచి కూడా అంత ఈజీగా ఫ్లెక్సిబుల్‌గా ఏది కూడా లేదు. ఈవెన్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా వీసా స్లాట్స్ అనేవి చాలా కష్టంగానే ఉంది. అండ్ ఇప్పుడు ఇదైతే ఇంక ఈ సోషల్ మీడియా పెట్టిన ద్వారా ఇంత డిఫరెంట్ అయిపోయింది. అది వేరే కానీ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నంత ఈజీగా అయితే వీసా స్లాట్స్ లేవు. అంటే ఈ న్యూ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అంత ఈజీగా, అంత ఫ్లెక్సిబుల్‌గా అయితే లేవు. బట్ బయట వినేదాన్ని బట్టి ఏంటంటే ఇంకొక 3-4 మంత్స్ అయితే టైం పట్టొచ్చు. మనకు కొంచెం ఈజీగా స్లాట్స్ అవైలబుల్‌గా ఉండడానికి అని చెప్పి. బట్ ఒక చిన్న పాజిటివిటీ ఏంటంటే ఇప్పుడు మైనర్ ఓపెనింగ్స్ జరిగినా కూడా మేబీ అవి ఫ్యూచర్‌లో క్యాన్సెల్ అయితే అవ్వకపోవచ్చు. అంటే ఇంతకుముందు ఎవరైతే వీసా స్లాట్స్ బుక్ చేసుకున్నారో చాలామంది క్యాన్సెల్ అయ్యి అలా అవుతూ ఉన్నాయి కదా! బట్ ఇప్పుడు దొరికిన వాళ్ళకైతే క్యాన్సెల్ అవ్వకపోవచ్చు 90%. బట్ విల్ సీ ఇంకా ఎలా ఉంటది అని చెప్పేసి. అండ్ వీసా స్లాట్స్‌కి ఇంక స్పెసిఫిక్ టైమ్ అంటూ ఏమీ ఉండదు. ఇంకా మనం మానిటర్ చేసేస్తూనే ఉండాలి. మేబీ అంటే నౌ వాళ్ళు రెడీగా ఉన్నారేమో ఒకటేసారి మోర్ అప్లికేషన్స్‌ని చూడడానికి, మోర్ అప్లికెంట్స్‌ని చూడడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారేమో. మేబీ అందుకోసమే మైనర్ అట్లా అయితే ఓపెన్ చేస్తున్నారు. చూద్దాం ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే అయితే చెప్తాను వీసా స్లాట్స్ గురించి. ఇప్పుడైతే మైనర్ ఓపెన్ అయ్యాయి అని చెప్పేసి. బట్ దొరకడం అనేది అంత ఈజీ అయితే రాదు. చాలా వరకు కష్టం. నేనసలు వీసా స్లాట్స్ ఎలా అనేది ఫుల్ వీడియో కూడా చేశాను కదా! మీరెలా మానిటర్ చేసుకోవాలి అని. మళ్ళీ అంతా చెప్పలేను. ఎస్పెషల్లీ టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి. అందులోపల మీరు జాయిన్ అయ్యి అక్కడ అంటే ఇష్టం వచ్చినట్లుగా క్రెడెన్షియల్స్ అయితే ఇవ్వకూడదు కానీ అందులోపల మీరెళ్లారనుకోండి చాలామంది పీపుల్ ఉంటారు. అండ్ స్టూడెంట్‌కి అండ్ హెచ్1 వాళ్ళకి ఇట్లా సెపరేట్‌గా గ్రూప్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటిలలో జాయిన్ అవుతే మీకు బెటర్ అన్నట్లు. ఈవెన్ ఇప్పుడు వీసా స్లాట్ మనకు దొరికినా కూడా అసలు వీసా వస్తదనేది కూడా చాలా పెద్ద క్వెషన్ మార్క్. ఎందుకంటే రీసెంట్ టైమ్‌లో నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఎల్1 వీసాస్ ఒకప్పుడు ఎల్1 వీసాలే రిజెక్ట్ అవ్వడం అనేది చాలా తక్కువగా ఉండేది. సో, ఎల్1లో కూడా డిఫరెంట్‌గా ఉంటాయిలెండి. ఎల్1ఏ, ఎల్1బి, బ్లాంకెట్ ఉంటది, ఇండివిడ్యువల్ ఉంటది. ఇలా డిఫరెంట్‌గా ఉంటది కదా! అయినా కూడా ఒకప్పుడు అంటే లాస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు అండ్ లాస్ట్ సమ్ ఇయర్స్ బ్యాక్ చాలా తక్కువగా రిజెక్షన్ రేట్ ఉండేది. ఇప్పుడు 4 మెంబర్స్ ఎళ్తే ఒక్కళ్ళది కూడా యాక్సెప్ట్ అవ్వలే. 4 ఎల్1 వీసాలు క్యాన్సిల్ అయ్యాయి. సేమ్ కంపెనీ వాళ్ళయి. చాలా వరకు అసలు ఆశ్చర్యపోతున్నారు. అంటే కంపెనీ వాళ్ళయి ఎందుకు ఇన్ని రిజెక్షన్స్ అని జెప్పేసి. ఆల్‌మోస్ట్ ఒక్కటి కూడా అప్రూవల్స్ రావట్ల. ఎల్1 వీసా ఇండియాలో చెన్నై ట్రాన్స్‌లేట్ అక్కడ. మేబీ అంటే ఇప్పుడు మనకి వీసా స్లాట్ దొరికిన వెంటనే కూడా అక్కడ ఇంకా చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నదే అనిపిస్తుంది. సరే అంటే ఈ 4 మెంబర్స్‌ని బేస్ చేసుకొని ఓవరాల్‌గా ఉంటది అని చెప్పలేంలెండి గానీ అంటే చూస్తుంటే కొంచెము అట్‌లీస్ట్ ఒక్కళ్ళదన్నా యాక్సెప్ట్ అవ్వాలి కదా! బట్ ఎవ్వరిది కూడా యాక్సెప్ట్ అవ్వట్లేదు. ఏంటంటే చాలామంది ఏంటంటే అదే రీసెంట్‌గా వేజ్ లెవెల్ గురించి చెప్పారు కదా! దానికి ఇప్పుడు మనకి రిజల్ట్స్ ఒస్తాయి కదా! హెచ్1బీకి ఏమన్నా సంబంధం ఉంటదా అని జెప్పేసి. యాక్చువల్‌గా దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఇంకా ఇది ఫైనల్ అవ్వలేదు కదా! ఈ వేజ్ లెవెల్ అనేది ఇంకా ఫైనల్ అవ్వలేదు. వన్స్ అది ఫైనల్ అయ్యాక తెలిసిద్ది. వన్స్ అది ఫైనల్ అయినప్పుడు ఎలా ఉంటది అంటే, మనం అందులోపల సెర్చ్ చేసినప్పుడు ఇంతకి ఇంత సాలరీ అని మనకు కనిపిస్తూ ఉంటది. బట్ కంపెనీస్ డిఫరెంట్‌గా ఫాలో అవుతుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లొకేషన్ ఉంది అనుకోండి. అట్లా చాలా మందిని అంటే చాలా ఒక 2000, 3000 ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ యొక్క సాలరీస్ ఎంత ఉన్నాయి. సో, నీకు ఎల్‌సీఏ ఫైల్ చేసేటప్పుడు ఏంటి అంటే, ఈ ఏరియాలో ఇంతే సాలరీ ఉంది. సో, మేము కూడా ఇంతే సాలరీ ఇస్తున్నాము అన్నట్లుగా షేర్ చేస్తాయి. అప్పుడు అది యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. బట్ మనం బయట చూసే నంబర్‌కి, నిజమైన నంబర్‌కి కొంచెం డిఫరెన్స్ ఉంటది. సరే చూద్దాం వన్స్ మనం అది ఓకే అయితే, మళ్ళీ అప్పుడు ఇంకొంచెం క్లారిటీగా చెప్తాను దీని గురించి. సో, నాకు తెలిసిన వాటైతే ఈ వీడియోలో షేర్ చేశానండి. మీకేదైనా తెలిసినా కూడా తప్పకుండా షేర్ చేయండి. వీడియోకైతే లైక్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.